హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగుండాలి, అందుట్లో నేను ఉండాలి. ఇవాళ వీడియో ఏంటంటే, మా రోడ్లో చివరికి ఇష్టలా ఉంటుంది ఒక ఆవిడ. ఓ పెద్ద బాబు ఏమో పనిచేసి అతను క్యాన్సర్ జబ్బు వచ్చి చచ్చిపోయాడు. చిన్న బాబు ఏమో పెయింట్ పనికి వెళ్తా 20 సంవత్సరాలు ఉంటాయేమో, అతనేమో ఊరేసుకు చచ్చిపోయాడు. ఇద్దరు చచ్చిపోయినా ఏమో ఓపిక లేదు, టైరాయిడ్ ఉందంట, హార్ట్ అటాక్, హార్ట్లో గుండెలో జబ్బు ఉందంట ఆవిడకి. పని చేయలేదు, లావుగా ఉంటుంది. నేనైతే వీడియో తీయదలుచుకోలేదు, ఎందుకంటే మనం చేసేది చిన్నదే, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మనం ఇచ్చినంతగా ఉండదు కాబట్టి వీడియో తీయలేదు. అమ్మ తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది, నడవలేకపోతున్నానని ఇంటి ముందు నుంచుంది. తెలిసిన ఆమె ఈ రోడ్లో నుంచుంటే సరేలే అమ్మని నిన్న రాత్రి మా బాబు 500 ఇచ్చాడు, చిన్న బాబు. అమ్మ ఏమన్నా కొనుక్కో అని అవి అక్కడ వద్దని అడిగి ఇచ్చేసా. మళ్ళీ ఎందుకు తీసుకొని పక్కన పెట్టా. ఆమె వచ్చి ఇంటి ముందు నుంచొని బాగాలేదమ్మా నాకు అనేటప్పటికి ఈ డబ్బాడు సన్నబియ్యము ఇచ్చి డబ్బా నిండా పోసాను. సన్నబియ్యం ఇచ్చా. 2 రోజులు వస్తాయమ్మా వండుకో. సన్నబియ్యమును 500 ఇచ్చి 300 చీర కొనుక్కొని 200 సరుకులు వాడుకోమని ఇచ్చా. మొత్తం 500 ఇచ్చాను, బియ్యం ఇచ్చాను. 2 రోజులు తిన్నమ్మా. అమ్మ డబ్బా ఇంటికి తీసుకొస్తాను కాదమ్మా, 10 మంది చూస్తారు, నీకు ఇచ్చింది కొంచెమే, వాడుకో పండగ పూట అని చెప్పి ఇచ్చాను. ఎత్తుకెళ్ళింది. 2 బిడ్డలు లేరు ఆవిడికి. మీరు కూడా మంచి కార్యాలు జరిగించండి. నేను చేసిన చెప్పడం కాదు, చూపించడం కాదు. క్యాన్సర్ జబ్బు బిడ్డ పోయాడు, ఊరేసుకుని ఒక బిడ్డ పోయాడు. అందువల్ల నేను సహాయం చేసి ఆ బిడ్డకి కొత్త సంవత్సరం బట్టలు కొనుక్కోమని, కొత్త సంవత్సరం చీర కొనుక్కోమని, నేను ఎవరు ఫస్ట్ కట్టుకోమని ఇచ్చాను. బాగా అందరూ బాగుండాలి.